దూరం మలలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం ఆడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా day by day కాలం ఒడిలో day by day చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మిడిల్లో వేరే స్కూల్స్ రావడం, కొంతమంది వేరే దగ్గరికి వెళ్ళడం, అందరూ కూడా ఫోన్ చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యి డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నా కూడా అందరికీ థ్యాంక్ యూ సార్. ఫస్ట్ సార్ అరవింద్ సార్ వెల్కమ్ టు ద స్టేజ్. ఓకే మన వెంకట నారాయణ సార్ ఎక్కడ ఉన్నా కానీ సింగిల్ అంటే హ్యాండ్ అంటారు కానీ సింగిల్ అయితే మొత్తం స్కూల్ ఓకే దగ్గర బ్యాచ్ పెట్టవలసింది కోరుతున్నాను. చూడాలి రాంప్రసాద్ కిరణ్ నారాయణ అందరూ స్టేజ్ వెనుక ఉన్న అందరూ ఇక్కడికి రావాలి. ఒక 2 నిమిషాలు బాయ్స్ ముస్లిం బాయ్స్ అందరూ కొద్దిగా వంట దగ్గర ఉన్నారు. ఒక 2 నిమిషాలు ఉంచుకోండి ఇక్కడికి. 2 minutes. సతీష్ సైదులు అండ్ ఇంకా వంట దగ్గర చాలా మంది ఉన్నారు. అందరూ ఒక 5 minutes ఇక్కడికి వచ్చి వెళ్ళాలి. మనం ఫస్ట్ స్టార్ట్ చేసేది ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 10 years రామారావు సార్ కూడా పనిచేస్తారు. ఒక 2 minutes చెప్పండి, చెప్పేసి వెళ్ళండి. ఫస్ట్ నేను అందరికీ సార్ ఒకసారి క్లాప్ కొట్టండి. మీరు వచ్చి మీ పేరు, సాంఘికతలో ఏ తరగతి నుంచి ఏ తరగతి చదువుకున్నారు, తర్వాత స్కూల్లో మీకున్న మంచి జ్ఞాపకం, తర్వాత ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు అన్నది చెప్పండి. ఓకే. నవ్య నా పేరు. నేను అక్షరాభ్యాసం చేసింది అదే స్కూల్లో. నా 10th క్లాస్ కంప్లీట్ అయింది కూడా అదే స్కూల్లో. మెమొరీస్ అంటారా, ఫస్ట్ నుంచి 10th వరకు చాలా ఉన్నాయి. అందరి సాస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రజెంట్ హైదరాబాద్
వర్కింగ్ ఎట్ సృజన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేసి డైమండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కమ్ హోల్సేలర్స్. ఇప్పుడు వరల్డ్లోనే ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఆ కంపెనీలో ప్రెసెంట్ హెచ్ఆర్గా వర్క్ చేస్తుంది. స్పీకర్ దగ్గర పెట్టండి. నా స్నేహితులకి స్వాగతం సుస్వాగతం. అందరికీ థ్యాంక్స్ అండి. నా పేరు ఉందా రమ్యశ్రీ. నేను శాంతినికేతన్ స్కూల్కి 3rd క్లాస్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి 10th క్లాస్ వరకు అదే స్కూల్లో కంప్లీట్ అయింది. నెక్స్ట్ నేను 10th క్లాస్లో స్కూల్ టాపర్ అయ్యాను అనమాట. రాజగిరి సార్, వెంకటనారాయణ సార్ నాకు చాలా సపోర్ట్ అనమాట. అంటే ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఏమీ రావన్నమాట. తర్వాత చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాను, హోమ్ మేకర్. నాకు ఒక పాప, ఒక బాబు. లైఫ్ మొత్తం హ్యాపీ. నెక్స్ట్ సార్, నాకు ఒక స్కూలే చాలా మెమరీస్ కావచ్చు. అందరు సార్, శ్రీను సార్, యాదగిరి సార్ కానీ అందరూ నేను మా పాపకు చెప్తుంటాను, వెంకన్న సార్ బాగా కొట్టేవాడమ్మా మమ్మల్ని. శ్రీను సార్ వచ్చేసి తెలుగు పోయమ్స్ చాలా బాగా పాడేవాడు అని చెప్పేదాన్ని. ఇప్పుడు కూడా ఇంకా ఏం మెమరీస్ అమ్మా, మా చేతే వెంకన్న సారు కర్రలు తీసుకొచ్చి కొట్టేవాడు అని చెప్పేదాన్ని. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను, గచ్చిబౌలిలో. నేను హోమ్ మేకర్ అండి. ఓకే, థ్యాంక్ యూ. 10th క్లాస్ వరకే శాంతినికేతన్ స్కూల్లో చదివాను. ఇక్కడున్న ప్రతి ఒక్కసారికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు నేర్పించిన విద్య నాకు ప్రతి ఒక్కటి స్వాతి చెప్పినట్టు నేను మా పిల్లలకి ప్రతి ఒక్కటి టీచ్ చేస్తుంటాను. నాకు ఈసారి ఇలా చెప్పారు, ఈసారి ఇలా చెప్పారు అని చెప్పేసి వెంకటనారాయణ సార్ కంట్రోల్ చేసే వే ఆఫ్ ఆ స్టైల్ అయితే చాలా చాలా నాకు ఇష్టం. స్కూల్లో ఎవరో చెప్పారు, సందీప్ అనుకుంటా, అసలు సింగిల్ ఐతోనే స్కూల్ మొత్తం కంట్రోల్ చేస్తారని చెప్పేసి మా పిల్లలకి స్వాతి చెప్పినట్టు చెప్తూ ఉంటాను. ఇంకా వచ్చేసి నేను హైదరాబాద్లో ఉంటాను. నాకు 2 పిల్లలు. ఒక 4 years విప్రోలో వర్క్ చేశాను ఐటీ ఎంప్లాయీగా. బట్ టు టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్ నేను ప్రజెంట్ ఇంట్లోనే ఉంటున్నాను హౌస్ వైఫ్గా. దట్స్ ఇట్. అండ్ నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎంత క్రూషియల్ టైం స్పెండ్ అంటే ఏమంటారు, చాలా పనులున్నా వదులుకొని మిమ్మల్ని అందరినీ మీట్ అవ్వాలని చెప్పేసి వచ్చానమాట ఇక్కడికి. ఆపర్చునిటీ ఇచ్చిన సందీప్, అంటే గ్యాదరింగ్కి స్టార్ట్ చేసినటువంటి సందీప్, స్నేహ, హూ ఎవర్ ఆర్ దేర్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ దిస్ వర్క్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్. 20 సంవత్సరాల తర్వాత కలుసుకొస్తున్న ఆనందంలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. సుజాత, హైదరాబాద్లో ఉంటున్నా. ఓంకార్, 2 పాపలు. మంచి హైదరాబాద్లో రామంతపూర్. కనుక్కోబోతున్న మన పూర్వ విద్యార్థుల సభ్యులకు చేసిన ఉపాధ్యాయులకు అందరికీ తోటి విద్యార్థులకు నాకు హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఒకటే గుర్తుంటుంది, ఫస్ట్ గుర్తొచ్చేది వెంకన్న సార్ నన్ను కొట్టు. తర్వాత వెంకన్న సార్ కానీ, వీరబాబు సార్ కానీ, శ్రీన్ సార్ కానీ వాళ్ళ అంటే ప్రతి ఒక్కటి ప్రిపేర్ చేయించి తప్పు లేకుండా ఇది స్టేజ్కి తీసుకొచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞత. మా పిల్లలకు నేను మా పెద్ద పాప 10th క్లాస్ చదువుతుంది. మేము పడ్డ కష్టాలు వాళ్ళు పడకూడదని మా సార్ల గురించి నేను చెప్తూ ఉంటా. ఎందుకంటే ఈ కలుసుకుందాం అన్న రోజు నుంచి నేను ప్రతిరోజు ఎగ్జైట్మెంటింగ్గానే ఉన్నా. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఫ్రెండ్స్ని 20 years తర్వాత కలుసుకోబోతున్నా అని. ఇది ఎక్కడ 8,000 కోట్లు కోసినా మనం తెచ్చుకోవాలని ఆనందాన్ని నేను ఎప్పుడు జన్మలో. అందుకోసమే నేను మార్నింగ్ స్టార్ట్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసిన పాపను వదిలేసి కూడా. అందుకే ప్రతి ఒక్కరు ఇప్పటితోటి
రిలేషన్షిప్ బంద్ కాకుండా ప్రతి ఒక్కరు కంటిన్యూ చేయాలని, ఇట్లా వచ్చి అట్లా బంద్ కావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సందీప్ మహేష్ కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు ఫస్ట్ కాల్ చేసింది వీళ్ళు, మెసేజ్ చేసింది వీళ్ళు. నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ గురించి గ్యాదర్ చేస్తున్నా, నాకు ఒక్కరు కూడా కలవలేదు. వీళ్ళ వల్ల ఇంతమంది ఫ్రెండ్స్ని కలుసుకోవాల్సి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా బ్రదర్ కూడా ఈ స్కూల్లోనే చదువుకుండు, కానీ మిస్టేక్ వల్ల చనిపోవాల్సి వచ్చింది. అందుకే మీ ఎప్పటికీ సార్లను కానీ మిమ్మల్ని కానీ నేను ఎప్పటికీ మర్చిపోను. థ్యాంక్ యూ సార్. నా వందనాలు. అలాగే నా తోటి మిత్రులందరికీ నా వందనాలు. నా పేరు లింగరాజు. నేను 7th to 10th శాంతినికేతన్ స్కూల్లో చదువుకున్నాను. ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. భారతదేశానికి మహారత్న కంపెనీగా ఉన్న పిహెచ్లో వర్క్ చేస్తున్నాను. నాకు టీచ్ చేసిన ఉపాధ్యాయులందరికీ పేరు పేరు నా వందనాలు. వెంకన్న సార్ సైన్స్ ఒకవేళ అర్థం కాకపోయినా చాలాసార్లు దండించినా సరే ఇప్పుడు నాకు అది చాలా ఉపయోగపడ్డది. కృష్ణ సార్ నాకు ఈరోజు నేను చదువుకోలేదు అన్నా సరే కూర్చొని చదువుకో, ఎగ్జామ్ రాయకుండా పర్వాలేదు అని చెప్పేసి ప్రోత్సహించారు. వెంకటనారాయణ సార్ అన్ని వేళలా వెనక ఉండి నడిపించారు. యాదగిరి సారు మంచికైనా చెడుకైనా సరే నేనున్నా చూసుకుంటా, మీరు మంచిగా చదువుకోండి అని చెప్పేసి చెప్పారు. వీరబాబు సారు మ్యాథ్స్ చాలా మంచిగా చెప్పారు. దానివల్ల అంటే మ్యాథ్స్లో నాకు తెలిసి స్కోరు ఎక్కువ వచ్చిందంటే మ్యాథ్స్ ఒకటే మాత్రమే, మిగిలిన సబ్జెక్ట్స్ అంతంత మాత్రంగా ఉండేది. ఇంకా చెప్పాలంటే నాది మ్యాక్సిమం మెమరీస్ అన్నీ స్కూల్ లైఫ్లో ఉన్నాయి. స్కూల్ తర్వాత నాకు స్టడీ అంటూ ఏమీ లేదు. వర్క్ రిలేటెడ్గా వెళ్ళిపోయాను, దాని మీదనే వర్క్ చేస్తున్నాను. తర్వాత స్టడీ అంటూ ఏం లేదన్నమాట. మెమరీస్ ఏమున్నా సరే నాకు స్కూల్లోనే అయిపోయింది. ఈ అచీవ్మెంట్ ఇచ్చిన ఫ్రెండ్స్ కానీ ఉపాధ్యాయులు కానీ పేరు పెట్టిన ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. సార్లకి ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరియు నా తోటి విద్యార్థులకి నేను అక్షరాభ్యాసం 1వ తరగతి కానించి మన శాంతినికేతన్ స్కూల్లోనే చదవడం జరిగింది. మన సార్లందరూ నాకు బాగానే పరిచయం అండి. మన శ్రీను సార్ తెలుగు, యాదగిరి సార్, వెంకటనారాయణ సార్. ఎక్కువగా తెలిసేది మన వెంకట సార్ ఎవరికైనా గుర్తుండాలంటే వెంకట సార్ తర్వాతనే. ఇప్పుడు నేను డ్రైవ్ ఫీల్డ్ ఫోర్స్ కంపెనీలో చేస్తున్నానండి. నాకు 3 పిల్లగాళ్ళు, 2 అమ్మాయిలు, 1 బాబు. తర్వాత ఈ అవకాశం ఇచ్చిన నా ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ అంటే నాకు యాక్చువల్గా అర్థం కూడా తెలియదు. అలాంటిది మన ఫ్రెండ్స్ అందరం 20 సంవత్సరాల తర్వాత మనం కలుసుకోబోతున్నామంటే నేను చాలా బాగానే హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందరం కూడా ఫోన్ల ద్వారా పాపం చాలా కష్టపడ్డారు వాళ్ళు, లేడీస్ జెంట్స్ కష్టపడి మన ఫంక్షన్ హాల్ కానీ ఈ ఈవెంట్కి కావాల్సిన వస్తువులు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన సార్లకి మరియు నా క్లాస్మేట్స్కి నేను ఎప్పుడూ తెలవేలా తోడుంటానని కోరుకుంటున్నాను. నేను ఖమ్మంలో 8th, 9th, 10th శాంతినికేతన్ స్కూల్లో. ప్రజెంట్గా నేను స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను. 1 బాబు. తోటి విద్యార్థులందరికీ సార్లకి కూడా పేరు పేరున సార్లందరూ గుర్తున్నారు. రీసెంట్గా ఇరుబాబు సార్ ఒక్కరిని కలిశాను. నేను 8th నుంచి 10th వరకు చదువుతున్నాను శాంతినికేతన్ స్కూల్లో. నాకు 2 పిల్లలండి. మా సారు హస్బెండ్ కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్. నా పాప 2nd ఇయర్ అవుతుంది, ఇంటర్ 2nd ఇయర్. నేను కొంచెం చదువులో డల్లర్ని. నా పాప ఫుల్ ఫ్లవర్ అని ఫీల్ అవుతూ ఉంటాను నేను. అందరికీ నమస్కారం. అంతే సార్ల గురించి చెప్పి వెంకట సార్ ఏమలేదు నేను సార్ మా కోసం సార్ బాగా కష్టపడేవాళ్ళు. మమ్మల్ని ముందుకి నెట్టడం కోసం బాగా కష్టపడి కృషి చేసేవాళ్ళు. చదవండి మా వెనకాల పడి మమ్మల్ని బాగా ముందుకు తీసుకెళ్లేవాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన నా సర్కిల్ ఉన్న ఫ్రెండ్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను శాంతినికేతన్ స్కూల్లో 5th to 10th చదివానండి. ప్రజెంట్గా నేను పర్మనెంట్ ఫెర్టిలైజర్ ఫ్రమ్ ఖమ్మం ముదిగొండ. ఇంతతో
అందరికీ నమస్కారం. ఉపాధ్యాయులకి, ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారం. నేను హౌస్ వైఫ్ని, మా హస్బెండ్ టీచర్, మా పిల్లలు పాప బాబు వాళ్ళు ప్రస్తుతం నలుగురు అమ్మోలు నేను 4th నుంచి 10th వరకు శాంతినికేతన్ స్కూల్లో చదువుకున్నాను. సార్లు బాగా చదివి చెప్పేవారు, మాకు చాలా గైడెన్స్ ఇచ్చేవారు. నాకు ఒక పాప 9th చదువుతుంది. నేను క్రిస్మస్ చదువుతున్నాను. నాకు సూర్యపేట నా హస్బెండ్ ఇద్దరు పిల్లలు. చేతిని అలంకరించిన ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాతోటి స్నేహితులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నేను ప్రస్తుతం ఫార్మర్ చేస్తున్నా, కెనరా బ్యాంక్ సెక్రటరీగా చేస్తున్నాను. నైట్ మాకు ఒక పాప, మా పాప రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్తో రాస్తుంది. నేను రైట్ హ్యాండ్తోనే రాయమని ప్రెజర్ చేసినా కూడా లెఫ్ట్ హ్యాండ్తోనే రాస్తాను. ఇవాళ వస్తాను కూడా బాగా ఏడ్చింది, కాకపోతే చిల్డ్రన్స్ ఎవరు రావట్లేదు, తీసుకురాలేదు. ఇక్కడ మన స్టేజ్ పెద్దలు యాదగిరి సార్, ఆ సార్ నాకు కొట్టిన దెబ్బలే కావు. అయినా ఆ రోజు నేను తిట్టుకునేటోళ్ళు, ఎలా అంటే సార్ ఏంది నన్ను ఇట్లా కొట్టుకున్నాను, నాకేం రాదు. తండలో చిన్న స్కూల్లో చదువుకున్నా, అప్పుడు వాళ్ళు కూడా రావు. శాంతినికేతన్ స్కూల్కి వచ్చిన తర్వాత 4th నుంచి 10th వరకు శాంతినికేతన్ స్కూల్ చదివా. సార్ మమ్మల్ని బాగా కొట్టేటోళ్ళు, అయినా తిట్టుకునేటోళ్ళు, ఏంటబ్బా మమ్మల్ని ఇట్లా కొడుతున్నాను అని. తర్వాత తెలిసింది, ఇప్పుడు మేము 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇప్పుడు తెలుస్తుంది మాకు ఎందుకు చదువుకోండి, ఇంకా మంచి చదువుకుంటే ఇంకా మంచి స్థాయిలో ఉండేటోళ్ళం కదా. తెలివి వచ్చింది కానీ చదువుకోలేదు. ఇప్పుడు క్వాలిఫికేషన్ లేదని చాలా బాధపడుతున్నాను. ఇప్పుడు డే అండ్ నైట్ డ్యూటీ చేసినా కూడా, ఫార్మర్ చేసినా కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ సందీపే తీసుకుంటే వాడు నా పక్కనే ఉంటాడు, అయినా వాడు వాళ్ళ రోజు 2 లక్షలు సంపాదిస్తాడు, నెలకి 2 లక్షలు సంపాదిస్తుంటాడు. నేను ఒక 30-40 వేలే సంపాదిస్తాను. ఈ రోజు నా క్వాలిఫికేషన్ ఉంటే ఇంకా హై రేంజ్లో ఉండి మంచిగా ఇంకో స్థాయిలో ఉండి కొన్ని తెలివి నేర్చుకునే కానీ నేను కూడా బిజినెస్ పరంగా చేశాను. అవి కొన్ని కరోనా కారణాల వల్ల చేయడం జరిగింది. ఇప్పుడు ఫార్మర్ చేస్తాను. నారాయణ సార్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఉంది. బయట కాసేపు నిలబడి వెళ్ళరా ఏం కాదు తర్వాత ఇద్దులే అనేటువంటి మేము చిన్న తండ నుంచి వచ్చినా కూడా మంచి ప్రోత్సాహం చేశారు సార్. ఆ రోజు మమ్మల్ని ఇలా చదువుకోమనడం వల్లే ఇవాళ మనం అందరం ఈ స్థాయిలో ఉన్నాం. కాబట్టి మనం కూడా మన పిల్లల్ని మంచి చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడు తెలుస్తుంది. ఏం లేకున్నా లేదు, చదువు అనేది ఉండాలి. మనం ఏం పని చేస్తున్నాం అనేది కాదు, అందులో మనం ఫస్ట్ ఉన్నామా లేదా, వ్యవసాయం చేస్తున్నాం అందులో మనం తెలివిగా చేయగలుగుతున్నామా లేదా, జాబ్ చేస్తున్నాం అందులో మనం ఫస్ట్ ఉన్నామా లేదా, ఎంత చిన్న జాబ్ అయినా సరే అందులో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. నెక్స్ట్ వస్తే మన వెంకన్న సారు లొట్ట పిస్కారం నాతోనే తెప్పించి నన్నే కొట్టేటోడు. పాపం సరే మనం అలా కొట్టడం వల్లనే ఈ స్థాయిలో ఉన్నాం, అందులో బాధపడాల్సిన అవసరం లేదు. తర్వాత సీన్ సార్ వస్తుంటే సార్ కొట్టేటోళ్ళు కానీ మంచి సాంగ్ రూపంలో మనకు అర్థం కాకుండా పద్యాలు సూపర్గా చెప్పారు. సార్ను చూసి విజయ్ సింగ్ రైటింగ్ నేర్చుకుంటూ, విజయ్ సింగ్ చూసి నేను రైటింగ్ నేర్చుకుంటాను. రైటింగ్లో సార్ గురించిన వాళ్ళు లేదు. ఇష్టపడి సారు చిన్నప్పుడు తెలుసు, కాకపోతే మనకు అంత పడేస్తూ లేదు. తర్వాత మన ప్రవీణ్ సారు మ్యాథ్స్ ఫార్ములా చెప్పే సారు ఆన్సర్ చెప్పేటోళ్ళు. సైన్స్ అంటే మనకి కృష్ణ సార్ అంటే దోస్తాను. ఇప్పటికి కూడా మరి విజయ్ సింగ్ హనుమంత్ మరి మీ మంచి ఫ్రెండ్స్ రా, మీరు మంచిగా ఉండాలి, అలా మంచిగా బతుకున్నారని చెప్పేటోళ్ళు. తర్వాత మన సింగ్ సార్, తర్వాత అజయ్ సార్ బైక్ తీసుకుంటే నా ఫైనాన్స్లో కొంచెం డ్యూ ఉండిపోయింది సార్, అప్పుడు క్యాష్ అరేంజ్ చేసేటోళ్ళు. అప్పుడు సార్ నేను వెళ్ళగానే గుర్తుపెట్టేశాడు అనమాట, హనుమంత్ ఏంటి రైల్లో వచ్చేవాడు.
సార్ వాడాలి కదా మరి. సార్ చెప్పడం వల్ల సార్ ఆ రోజు మనం ఏం చేస్తున్నామని కాకుండా మనం ఎన్ని రూపాయలు ఎలా ఉన్నామని కాదు, సార్ గుర్తుపట్టారు. సార్ అదే మనకి అదే ₹1 కోటి ఆస్తి, వేరేది ఏమి అవసరం లేదు. ఇంకా చాలా చెప్పాలనుకున్నా. గెట్ టుగెదర్ చేయాలంటే నేను కనీసం ఒక 10 సంవత్సరాల నుంచి చెప్తున్నా అందరికీ. బాయ్స్కి, నాకు గర్ల్స్ అంత కాంటాక్ట్ లేదు, బాయ్స్కి చెప్పాను. ఎవరు కలవరు, వేరే బ్యాచ్ వాళ్ళంతా మీ అంతా వేస్ట్ బ్యాచ్ ఎవరు లేదు, మేమందరం కలిసిమెలిసి వెళ్తున్నాం, మీరు ఎందుకు రారు అని చెప్పేటోళ్ళు. అప్పుడు చాలా బాధపడేటోళ్ళు. ఇప్పుడు మన చేతిలో ఏం లేదు అన్న, మరి అందరం కలవాలనుకుంటేనే కదా కలుస్తాం. గెట్ టుగెదర్ అంటే అందరు కలవాలి కదా, ఒక్కరు కలవాల్సింది కదా అని చెప్పేటోళ్ళు. రీసెంట్గా మన సీనియర్స్ కూడా సైన్స్ ఆ విషయంలో కానీ వేరే విషయంలో కానీ ఇలా ఇచ్చామని చెప్పారు. అప్పుడు మా ఫ్రెండ్స్ మరి ఏమనుకున్నారో ఏంటో, మనం కంపల్సరీగా కలవాలి. 20 సంవత్సరాల తర్వాత కలిసినాం. తర్వాత మన ఫ్రెండ్స్ అనుకుంటా అమౌంట్ స్పాన్సర్ చేయడం. నన్నైతే సందీప్ అయితే ఇప్పటివరకు డబ్బులు కూడా అడగలేదు, నేను ఇవ్వలేదు కూడా. నీకెందుకు, నువ్వు రా, నేను తీసుకుంటా అలా అన్నాడు. చాలు, అదే మనకు కావాల్సింది కూడా అదే. అది ఇక్కడ ఎవరికి ఎంత డబ్బు ఉన్నదని కాదు, మనం అంత క్లాస్మేట్ అంత హ్యాపీగా ఉన్నాం. ఇవాళ కలిసామంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చాలా మాట్లాడాలనుకున్నా, ఇంకా స్టేజ్ అంటే కొంచెం భయం. నేను ఫస్ట్ నుంచి 10th వరకు శాంతినికేతన్లో చదువుకున్నా. ప్రెజెంట్ హైదరాబాద్లో ఉంటున్నా. ఈ స్కూల్తో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. వాట్సాప్లో చాట్ చేస్తావా? ఓపెన్ చేయండి, ఇక్కడ చాట్ చేయండి. నీ స్పీచ్ వాట్సాప్లో ఇచ్చేయండి. మాట్లాడలేకపోతున్నాను స్టేజ్ మీద, కానీ మా సార్లందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా తోటి విద్యార్థులందరికీ నాకు నమస్కారం. నా పేరు సరిగ్గా, నేను సూర్యాపేట. మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఎస్సీ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్. నేను చిన్నప్పటి నుంచి అక్షరాభ్యాసం అనుకోండి, ఫస్ట్ నుంచి 10th వరకు శాంతినికేతన్ హై స్కూలే. మన స్కూల్కి చాలా చుట్టుపక్కల నుంచి అందరూ రావడం, స్కూల్ చాలా ప్రెస్టేజ్. నాకు అందరూ చాలా ఉంది. ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు ఒక బాబు. మా తోటి విద్యార్థులకి అందరికీ నమస్కారం. నేను సాయి చంద్రు, మా నాటంలో 4th to 8th చదివాను. మనం చేసిన వాళ్ళని మామూలుగా లేదు, అందుకే నాకు ప్రమోషన్ వచ్చి నేను కోదాడను. ఇప్పుడు ప్రతి ఒక్కసారి అనుభవం అందరూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు సరిత. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు శాంతినికేతన్ స్కూల్లో చదువుకున్నా. నాకు మన ఊరు అంటే గుర్తొచ్చేది ఫస్ట్ మన స్కూలే. ఎప్పుడైనా ఈ పండగకైనా ఇంటికి వెళ్దామంటే నాకు మన శాంతినికేతన్ స్కూల్లో గుర్తొస్తుంది. ఊరు వెళ్ళాలి అంటే ఫస్ట్ అమ్మ, నాన్న, తర్వాత వెంకటనారాయణ సార్ 10 years చదువుకున్నాం. స్కూల్ అంటే మొత్తం శాంతినికేతన్ స్కూలే. ఏదైనా సరే అక్కడ ఆడుకున్న ఆటలు, చదువుకున్నది, సార్స్ అంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను 1 to 7th ఇక్కడనే చదువుకున్నాను, శాంతినికేతన్ స్కూల్లో చదువుకున్నాను. 8th to 10th గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క టీచర్కి వందనాలు, ప్రతి ఒక్క స్టూడెంట్స్కి నా వందనాలు. నేను ప్రజెంట్ ఫోటోగ్రఫీ చేస్తున్నాను ఖమ్మంలో. అందరూ పిలవగానే అందరూ రాము అన్నారు. వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా సార్స్, నేను మిమ్మల్ని చూస్తేనే షేక్ అయిపోతున్నాను సార్.
పిలవగానే రిస్క్ అనుకోకుండా ఎక్కడెక్కడో ఉన్నారు సార్ వాళ్ళందరూ వచ్చినందుకు. చాలా చాలా మాకు 8th 9th వచ్చారు. సోషల్ అంటే అప్పటి వరకు వెంకటనారాయణ సార్ చెప్పారు, సార్కి వర్క్ ఎక్కువ అయ్యి మీకు ఇచ్చారు. అప్పటి వరకు ఇయర్స్ గుర్తుండపోయేది. సోషల్ అంటే కొంచెం భయం ఉండేది. ఈజీగా కొంచెం అర్థమయ్యేలాగా ఎలా ఏంటి ఫ్రెండ్లీగా చెట్టు కింద కూర్చోబెట్టి చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్. శ్రీధర్ సార్ అలా ఇబ్బంది లేకుండా చాలా బాగా వర్క్ అనేది చేయగలుగుతున్నాను. లక్ష్మీ నరసింహ సార్ నేను స్కూల్ ఎప్పుడైతే పుట్టిందో నేను అందులోనే పుట్టినట్టు. అక్కడి నుంచి 10th వరకు అందులోనే ఉన్నాను. సార్ ఫస్ట్ నుంచి కూడా చాలా వెంకటనారాయణ సారు, యాదగిరి సార్ ఎలా తెలుసు, వెంకన్న సారు, లక్ష్మీ నరసింహ సారు చాలా క్లోజ్. సార్ కూడా ఇలానే మాకు 7th 8th క్లాస్ టీచర్గా ఉన్నారు. అప్పుడు కూడా స్పీచ్ ఇవ్వమంటే సెల్ఫ్ గవర్నమెంట్కి ఎవరు ఇవ్వము సార్ అని చెప్పి 7th స్పీచ్ ఇప్పించారు. ఎన్నో తప్పులు మాట్లాడారు. కానీ ఈరోజు ఈ పవర్ వల్లనో ఏమో కొంచెం ఊరికేస్తున్నాను. వెంకన్న సార్ ఇంకా అసలు సైన్స్ అంటే చాలా భయం ఉండేది. బయాలజీ ఇష్టం ఉండేది, భయం ఉండేది. కానీ చాలా హెల్ప్ చేశారు సార్ నాకు. ఇంకా మహేష్ అండ్ హనుమంతరావు కర్రలు తెచ్చేవాళ్ళు, దాయమని వాళ్ళని బతిలాడేవాళ్ళము. వాళ్ళని కొట్టేది దాచినందుకు, తెచ్చినాక మమ్మల్ని కొట్టేవాళ్ళు. మీరు అలా ఉండబట్టి మేము ఇలా ఉన్నాము. ఇంకా కొట్టాక కూడా సార్ రోడ్డు మీద కలిసి మీకోసమేనమ్మా, ఇబ్బంది పడొద్దు, మంచిగా చదువుకోవాలి అని ఆగి మరీ చెప్పి హెల్ప్ చేసేవాళ్ళు. వెంకటనారాయణ సార్ అండ్ యాదగిరి సార్ ఇద్దరు కూడా నాన్న వాళ్ళు మమ్మల్ని ఆ స్కూల్లో ఉంచి వాళ్ళకి చెప్పారు. ఇంకా మౌనిక మమత వాళ్ళకన్నా కూడా వీళ్ళే మా పిల్లలు అని అలానే స్కూల్లో అలానే వర్క్ చేశారు. చాలా బాగా పిల్లలందరినీ కూడా బయటికి వెళ్ళాలి అన్నా కూడా అడుగు కూడా బయటికి పెట్టకుండా ఎంత కేర్గా చూసుకున్నారంటే నిజంగా సార్ చాలా హ్యాట్స్ ఆఫ్. మాకు ఆఫ్ మార్క్స్ కట్ చేసేవాళ్ళు, ర్యాంకులు పోతున్నాయి సార్ అన్నా కూడా ఇలా అయితేనే మీకు ఫ్యూచర్లో బాగుంటుంది అని చెప్పారు. మీరు పాడే పద్యాల వల్ల, పాటల వల్ల మాకు తెలుగు మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పటి వరకు 20 సార్లు మ్యాథ్స్ చెప్పారు. మాకు చాలా అర్థమయ్యే విధంగా మ్యాథ్స్లో 10th మాకు పిక్ ఉంది అంటే ఒక గ్రూప్ ఫోటోలో మీరు ఒకళ్ళు ఉన్నారు. చాలా చాలా కృష్ణమూర్తి సారు 1 2 మాకు నేర్పించింది మీరే సార్. చాలా చాలా థ్యాంక్ యూ. శ్రీ సారు చాలా డ్రాయింగ్ ఎంత నీట్గా వేస్తారో మాకు ఇప్పటికీ గుర్తుంది సార్. మీరు ఎక్కడ కలిసినా కూడా నోట్బుక్ ఇచ్చేవాళ్ళము, డ్రాయింగ్ వేయండి సార్ అంటే చాలా బాగా వేసేవాళ్ళు. కొటేషన్స్ చాలా బాగా రాసేవాళ్ళు. మీకు గుర్తున్నామో మేము గుర్తులేదో, మీరైతే నోట్స్లో అయితే కంపల్సరీ డ్రాయింగ్ వేయించుకునేవాళ్ళం. జ్యోతి ఉషా నేను సారీ ప్రవీణ్ సార్. మాకు నైట్ క్లాస్లో ఇబ్బంది అవుతుంది, అదే సార్కి జాబ్ వచ్చిన తర్వాత చూసుకోవడం ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ సార్ ఉండేవాళ్ళు, నైట్ ప్రవీణ్ సార్ వచ్చేసి మ్యాథ్స్ ఏ డౌట్ ఉన్నా సరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్పి తీసుకొచ్చి 2 months నైట్ క్లాస్లో ఉంచి చాలా అంటే చాలా కేర్గా చూసుకున్నారు. థ్యాంక్ యూ సార్. కృష్ణమూర్తి సార్ ఫిజిక్స్ నాకు నవ్యాకి చాలా డల్ ఉండేవాళ్ళం. క్లాస్ చెప్పినాక కూడా సపరేట్గా గోడ పక్కకు తీసుకెళ్ళి ఇలా చదివితే ఈజీగా ఉంటుంది, లైన్ బై లైన్ చాలా ఈజీగా ఎలా చదివితే ఫిజిక్స్ వస్తుంది. మీరు అలా 10th చదివించబట్టి నాకు ఇంటర్లో చాలా హెల్ప్ అయింది. ప్రజెంట్ నేను హెచ్వైడీలో ఉంటున్నాను. గూగుల్ కంపెనీకి హెచ్ఆర్. నాకు ఒక పాప. చాలా హ్యాపీ, ఫ్యామిలీ కూడా హ్యాపీ. థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. సందీప్ అండ్ విజయ్ పేరు ప్రతి ఒక్కరికి, గర్ల్స్ పేరు పేరున ప్రతి ఒక్కరికి వచ్చినందుకు 20 years మనం కలిసి సార్ వాళ్ళని స్కూల్ స్థాపించి 25-26 years అవుతుంది. నేను అందులో ఉండబట్టి కూడా అంతే అవుతుంది. పుట్టిన కాడి నుంచి మా డాడీ అందులో వేశారు, నేను సమిత అందులోనే ఉన్నాము. నాకు మా చెల్లి కూడా ఫస్ట్ నుంచి 10th అందులో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ చేస్తున్నారా అనేది మహేష్ మాట్లాడాలి. థ్యాంక్ యూ స్నేహ. ప్రతి ఒక్కటి కూడా జ్ఞాపకం పెట్టుకొని సార్ వాళ్ళు ఎలా చూసుకున్నారు ఏంటనేది ఒకసారి మా హృదయానికి తాకించే మాటలు అనేవి. నెక్స్ట్ వచ్చేసి ఉష.
నెక్స్ట్ అందరికి ఫేవరెట్ స్టూడెంట్ మిట్టం వీరారెడ్డి రెడీగా ఉండాలి. నేను ఫస్ట్ స్కూల్ అయిపోయినటువంటి ఓన్లీ టీచర్స్, ఎందుకంటే వాళ్ళ పేరు చాలా బాగుంది. రాజుపేట మండలం నుంచి పిల్లలు వస్తుంటే వాళ్ళు చాలా మార్నింగే పిల్లలు నెక్స్ట్ సీరియస్ సార్ సెవెంత్ చదివారు మీరు ఎందుకంటే చాలా చాలా ఇష్టం. పిల్లలకి చెప్తూ ఉంటాను నేను, టీచర్స్ అంటే మీ తర్వాత అనిపిస్తుంది నాకైతే. చాలా చాలా ఇష్టం. ఇక ఫ్రెండ్స్ అంటే వాళ్ళతో 1 to 7 ఉన్నాను నేను. ఎన్ని ఇయర్స్ తర్వాత కలిసినప్పుడు నాకు చాలా చాలా ఆనందం ఉంది. సో థ్యాంక్ యూ. నా పేరు వీరారెడ్డి. నాకు 2 పిల్లలు ఉన్నారు సార్. సెకండ్ క్లాస్ నా బాబు చదువుతున్నాను. నేను ప్రస్తుతానికి మాంటేశ్వర స్కూల్లో బస్ డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఇంటి దగ్గర వ్యవసాయం కూడా చేస్తున్నాను. ప్రస్తుతానికి అయితే నా ఫ్రెండ్స్ అందరితో మంచిగా హ్యాపీగా ఉంటున్నాను సార్. పిలిచినందుకు అందరికీ థ్యాంక్ యూ సార్. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్నాను శాంతినికేతన్ స్కూల్లో. అందరు సార్లతో ఫ్రెండ్స్తో అందరితో మంచి అనుబంధం ఉంది నాకు. మా హస్బెండ్ వచ్చేసి కానిస్టేబుల్, నేను జిల్ల చెరువులో ఉంటాను. గుడ్ ఆఫ్టర్నూన్ టీచర్స్ అండ్ క్లాస్మేట్స్ అండ్ ఫ్రెండ్స్. నా పేరు రామప్రసాద్ రెడ్డి. నేను శాంతినికేతన్ స్కూల్లో 10th క్లాస్ వరకు వచ్చి చదువుకోవడం జరిగింది. మీ అందరికీ ప్రతి పరిచయం ఒప్పుతున్నారా లేదు నాకే తెలియదు. మీరందరూ మాత్రం ప్రతి ఒక్క సార్తో ఒక్కొక్క జ్ఞాపకం ఉంటుంది. యాదగిరి సార్ ఎత్తి కూడా మాట్లాడకపోయేది, దించిన తలకాయ ఎత్తకుండా చదువుకునేది. అదేవిధంగా సార్ అయితే ఒక రోజు ఒక సాంగ్ పాడారు క్లాస్లో, చుట్టుముట్టు సూర్యదేవిగా అనే సాంగ్ గారు బాగా ఒప్పుకున్నది. 20 మాకు అంతకుముందే వివేకానంద స్కూల్లో టీచ్ చేయడం జరిగింది. ఆ సార్ కొద్దిగా మాకు అంటే యాక్చువల్గా నాకు మ్యాథ్స్ తక్కువ వచ్చేది అక్కడ ఉన్నప్పుడు. 10th వచ్చేసరికి ఈసారి మాకు మ్యాథ్స్ రావడం వల్ల మాకు మ్యాథ్స్ బాగా కన్వీనియంట్గా ఉంది. అందులో మార్కులు తీసుకోవడం జరిగింది. కృష్ణ సార్ కెమిస్ట్రీ, వెంకట సార్ బయాలజీ, కొంతమంది టీచర్స్ అయితే నాకు తెలియదు. వాళ్ళంతకుముందు పీజీ చేసి ఉండొచ్చు. నేను ఒక 10th క్లాస్ చదివాను కాబట్టి నాకైతే తెలియదు. సరే ఓకే, థ్యాంక్ యూ సార్. నేను శాంతినికేతన్ స్కూల్లో 1 to 7th వరకు చదివాను. చదివిన కొన్ని రోజులే 7th వరకు చదివి 7th వెళ్ళిపోయా, కానీ అక్కడ నేర్చుకున్న క్రమశిక్షణ విద్య అన్నది నాకు చాలా నేర్పించింది. ఎందుకంటే ఇక్కడ సార్లు తీసుకున్న కేరింగ్ కానీ, వాళ్ళు నేర్పించిన క్రమశిక్షణ కానీ, ఎలా ఉండాలి, మీకు ముందు జీవితం ఎలా ఉంటుంది అన్నది చాలా బాగా నేర్పించారు. ఒక సొంత వాళ్ళ పిల్లలకి ఎలా నేర్పిస్తారో, ఎలా ఉండాలో, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి అన్నది చాలా క్రమశిక్షణగా నేర్పించారు. విద్యను కూడా అంతే ఎంతో మంచిగా వాళ్ళు ఓర్పుగా మేము నేర్చుకోవాలని చూడకపోయినా వాళ్ళు ఓర్పుగా నేర్పించినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అది మా జీవితంలో చాలా ఉపయోగపడింది. ఎప్పటికీ మేము అంటూ ఉన్నామంటే అది మీ ద్వారానే స్టార్ట్ అయ్యామన్నట్టు అంత మంచి విద్యను క్రమశిక్షణ అందించినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ. అదే ఇది అరేంజ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. నా పేరు సువర్ణ. నేను హైదరాబాద్లో ఉంటున్నా. ఇంకంతే. ఎగ్జామ్ పెడతారు సార్లు, ఎగ్జామ్ రాస్తావా స్పీచ్ ఇస్తావా? నేను అసలు ఎగ్జామ్ కూడా రాయలేదు. అక్కడ చేతి విద్య ఎక్కడ నేర్చుకోలేదు. తర్వాత నేను హాస్టల్లో ఉన్నాను కూడా, అక్కడ కూడా అంత బాగా నేర్చుకోలేదు, ఇక్కడే బాగా నేర్చుకోలేదు. చాలా థ్యాంక్స్ సార్ అందరికీ. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప 2nd క్లాస్ చదువుతుంది, బాబు LKG చదువుతుంది, ఇంకా ముందు ఉంటుంది. ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను రామారావు సార్ మనవరాలుగా మీ అందరికీ తెలుసు. నేను ఈ స్కూల్లో 3rd to 10th వరకు చదువుకున్నాను. మా తాతయ్య ఇక్కడ HM. సో HM అయినా కూడా అడ్వాంటేజ్ మేము ఎప్పుడూ తీసుకోలేదు. నాకు ఈ స్కూల్లో అందరికన్నా భయం ఎవరన్నా ఉన్నారంటే వెంకటనారాయణ సార్ మాత్రమే. 9th క్లాస్లో అప్పుడు అందరూ ఉన్నా అన్నీ రౌండప్ చేసేవాళ్ళు సార్. ఏం చదివా చెప్పు, ఏం చదివా చెప్పు అని. నేను ఫెయిల్ అవుతాననే ఒక
ఉద్దేశంతోనో ఏమో తెలియదు కానీ నన్ను మాత్రం బాగా భయపెట్టేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి వెంకన్న సార్ సైన్స్. నేను చదవాలి అనుకున్నా కూడా ఆయన కొడతాడేమో, ఏదైనా చెప్పకపోతే ఏం చేస్తారో అని భయంతో కొంచెం చదవకపోయేదాన్ని నేను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను నందిగాంలో ఉంటాను. నాకు 2 పిల్లలు, 2 పాపలు, ఇంకంతే. 20 years తర్వాత కలిసాము, ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఫస్ట్ అందరు వస్తారా రారా అనేది ఫస్ట్ థింగ్. 2006లో 10th అయిపోయింది, ఇప్పుడు మనం 2026లో మీట్ అవుతున్నాం. 20 years తర్వాత యాక్చువల్ గర్ల్స్ వస్తారా రారా అని డౌట్ ఉండేది. వాళ్ళే మ్యాక్సిమం అందరూ వచ్చి ఈవెంట్ని చాలా సక్సెస్ చేశారు. అండ్ టీచర్స్ కూడా అందరూ కూడా ఎంత బిజీ ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ తోటే మేము కంపల్సరీ వస్తాము అని చెప్పి వచ్చిన ప్రతి ఒక్క టీచర్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇప్పుడు చాలా మంది చెప్పారు సార్లు ఇలా మనల్ని కొట్టారు అది అని చెప్పి. వాళ్ళు అలా కొట్టడం వల్లే మనం ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము. అండ్ బేసిక్ ఏంటంటే రూట్స్ స్ట్రాంగ్ ఉంటేనే నెక్స్ట్ మనం కూడా మంచి పొజిషన్లో ఉంటాము. వాళ్ళు మనం ఈ స్టేజ్లో ఉండడానికి వాళ్ళప్పుడు మనకి ఇచ్చిన డిసిప్లిన్ కానీ వాళ్ళు మనకి చెప్పిన అన్ని విషయాలు కానీ, సో ప్రతి ఒక్కసారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను ప్రజెంట్ ఐటీ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను, హైదరాబాద్లో స్టేయింగ్, కూకట్పల్లిలో. నాకు ఒక బాబు 1.5 year old. థ్యాంక్ యూ. నా పేరు మహేష్ అండి, ఉన్నారు. ఈ గెట్ టుగెదర్కి పిలవగానే విచ్చేసిన టీచర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ గెట్ టుగెదర్ గురించి మాట్లాడాలంటే స్కూల్ గురించి ఎన్నో అనుభూతులు, జ్ఞాపకాలు ఉన్నాయి. ఇవి చెప్పాలన్నా ఒక ఆటలో రాకపోవచ్చు. మెయిన్గా మనం చెప్పదలుచుకుంటే యాదగిరి సార్ గురించి చెప్పాలి. ఆ మనిషి చూడడానికి ఎలా ఉంటాడో ఒక ఆజానుభావం లాగా ఉంటాడు. ఇలా 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 ఉంటాడు, ఏళ్ళు మెడలు పడి ఇట్లా నెట్టేస్తుంది. చూస్తేనే ఆ మనిషిని భయం వేయదు. అసలు ఎన్నడూ కొట్టేవాడు కాదు, కొట్టడం అనేది ఉండదు. కానీ మనిషిని చూస్తే చాలా భయం వేస్తుంది. అప్పుడు ప్రైవేట్ స్కూల్లో అబ్బాయినే ఏమో నన్ను ప్రైవేట్ స్కూల్లో వేసింది మా మమ్మీ. ప్రైవేట్ స్కూల్లో చదివించే స్తోమత లేదన్నట్టు యాక్చువల్. అయినా కానీ చదివిద్దామనే ఆ ఉద్దేశంతో వేసింది. ఫీజు కట్టాలి. ఫీజు అనేది మనకి 2 terms 3 terms అలా ఉంటుంది. కానీ ఎన్నిసార్లు అడిగినా రేపు కడతా అన్నది, ఎల్లుండి కడతా అని చెప్తే వాళ్ళు ఎంత ఓపికతో ఓర్చుకున్నారో నాకు అప్పుడు అర్థం కాలేదు. మా పిల్లల ఫీజు కడుతున్న నాకు అర్థమైంది. అరే మా సార్ అప్పుడు 3,000, 1,500, 10th 3,000. 10th 3,000 అంటే ఇప్పుడు చిన్నది. కానీ ఆ 3,000 వాళ్ళు మనని స్కూల్ స్టార్ట్ అయిన నుంచి వదిలిపెడితే ఎండింగ్ దాకా అడుగుతూనే ఉంటారు. కానీ మన వాళ్ళు ఇవ్వరు. వాళ్ళు ఎంత పేషెన్స్ చూశారనేది ఇప్పుడు సార్ వాళ్ళని చూస్తే ఎంత బాధపడి ఉంటారని చెప్పేసి అర్థమవుతుంది. నెక్స్ట్ వెంకటనారాయణ సారు, ఆ సారు ఓన్లీ ఐస్ ద్వారానే మొత్తం కంట్రోల్ చేస్తారు. ఎలా కంట్రోల్ చేస్తారు అనేది అసలు తెలియదు. ఫ్యాన్ అనమాట. ఆ చిన్న వయసులో మేము ఓవరాల్ స్కూల్లో ఉన్నారంటే వెంకటనారాయణ సార్ అనమాట. చాలా మంది ఉన్నారు. ఎలా కంట్రోల్ చేస్తారు, అక్కడెక్కడో కూర్చుంటాడు, ఎవడెవడు ఏం చేస్తాడో చెప్తాడు. నాకు సారు ఆల్ ఇన్ వన్ లాగా ఉంటుంది. ఇంగ్లీష్ చెప్తాడు, సైన్స్, సోషల్ చెప్తాడు. సోషల్ సార్ చెప్పే విధానం ఎలా ఉంటుందంటే, ఒక బోర్డు ఉంటే బోర్డులో ఒక లైన్గా రాయడు. ఒక బిట్ రాస్తాడు, బ్రాకెట్ వేస్తాడు. ఇక్కడ ఒక బిట్ రాస్తాడు, బ్రాకెట్ వేస్తాడు. అక్కడ ఒకటి రాస్తాడు. శివరాత్రి చూసేసరికి మొత్తం గజిబిజి ఉంటుంది. అది ఎవడైతే క్లాస్ వింటాడో వాడికి క్లియర్ కట్గా పిక్చర్ అనేది అర్థమవుతుంది. క్లాస్ విన్నోడికి ఆయన ఏం చెప్తుండు, వీడు ఏం వింటుండు అన్నట్టు ఉంటుంది. కానీ ఓన్లీ బిట్టు అన్ని బిట్లు అక్కడ వేస్తాడు. అది మనం వింటే ఈజీగా అర్థమవుతుంది. ఆ సార్ చెప్పిన విధానం నాకు డిఎస్సిలో చాలా ఉపయోగపడింది. జాబ్ రావడానికి చాలా మంచి మెయిన్ కారణం అయిపోయింది. ఎందుకంటే అక్కడ అడిగేది బిట్లే అడుగుతాడు, ఎస్ఐ టైప్ అడగాడు. కాబట్టి ఆ చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చేది. నెక్స్ట్ ఇంగ్లీష్ సార్, మా లెక్చర్ సార్ కానీ వెంకన్న సార్ కానీ మా ఊరే. నాకున్న టార్చర్ ఎవరికి ఉండదు. అరే మీ సార్ వస్తున్నాడు సార్, తీసగోలు ఆడు ఉరికేది, పైసలు ఆడు ఉరికేది. ఇంత భయం సార్ అంటే. మీ అమ్మ వస్తున్నా భయపడపోయేది, మీ తాత వస్తున్నా భయపడేది. మీ సార్ వస్తుందంటే కథ ఆ బజార్లో ఉండబోయేది. సార్ వాళ్ళు అంత మంచిగా ఇంగ్లీష్ చెప్పేది. సార్ వ్యక్తిత్వం అప్పుడు అర్థం కాలేదు. తర్వాత సార్ వాళ్ళ కొలీగ్స్, మా కొలీగ్స్ ఒకటయ్యి, లక్ష్మీ సార్ ఈ సబ్జెక్ట్ ఎంత ఉంది, నాలెడ్జ్ ఎంత ఉందని చెప్పేప్పుడు సార్ గొప్పతనం అనేది తెలిసి వచ్చింది. ఈ పూర్వకంగా సార్కి కృతజ్ఞతలు చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి వెంకన్న సార్ అంటే మీరు చెప్తున్నట్టుగా ఆయన ఫేమస్ దానికి.
నన్ను ఒకసారి మా ఊరు పిల్లగాడు మంచి చదవాలని చెప్పేసి మన టీచర్ డే యాక్టివ్ చేసినప్పుడు ఆ సబ్జెక్ట్ చెప్పని అడిగాడు సార్. అరే నువ్వు చెప్పినా నువ్వు మంచిగా చెప్తావు, టీచర్ యాక్ట్ చేసి సైన్స్ టీచర్గా అని చెప్పేసి అంటే యాక్ట్ చేశాను. నాకన్నా ఎక్కువ సారే 2 రోజులు కష్టపడి ఈ బొమ్మ ఇలా వేయాలి, ఈ బిట్ ఇక్కడ చెప్పాలి, ఇలా చెప్పాలని చాలా ప్రోత్సాహం ఇచ్చి నన్ను టీచర్గా యాక్ట్ చేయించిండు. ప్రైజ్ కూడా వచ్చింది. సార్కి ఏంది ఇంత ఆతృత అనుకునేది, కానీ మా పిల్లగాడు మనోడు అని చెప్పేసి రావాలనే ఆతృత నాకు చాలా నచ్చింది. దానివల్ల వెంకట సార్కి చాలా కృతజ్ఞతలు. శ్రీన్ సారు ఆయన పాటలకి పెద్ద ఫ్యాన్. పద్యాలు మామూలుగా మనకు రావు పద్యాలు, కానీ ఆయన అర్జున కాంచి భూమి సంబంధించిన అప్పుడు చదివేసేది ఇప్పుడు గుర్తుంది. అసలు నెంబర్ 1 చెప్పిండు. మెయిన్ ఏంటంటే ఒక లెసన్ లేదు సబ్జెక్ట్ ఉందంటే సందులు మొత్తం, సమాసాలు మొత్తం, సొంత వాక్యాలు మొత్తం, అందులో ఉన్న గ్రామర్ పాయింట్ అంతా కూడా ఒక జంట పేపర్లో రాసేసుకొని 1 అవర్లో రాసేయాలి. ఒక్క బిట్టు మ్యాక్సిమం 2 పోతాయి, అన్ని కరెక్ట్గా వస్తాయి. అది నాకు డిఎస్సీలో ఎంతో ఉపయోగమైందంటే ఇలాంటి వల్ల మనకు చదువు చెప్పిన గురువులు అని చెప్పి అప్పుడు అర్థమైంది. వాటి కోసం కోచింగ్ బాట బట్టి ఇప్పుడు 3,000 మన ఫీజు, అప్పుడు 20,000 ఫీజులు కట్టి ఉదయం 6 పోతే నైట్ 9 దాకా వాయిస్తూనే ఉంటాడు. ఇంత మంచిగా చెప్పారా మనోళ్ళు అని చెప్పి అర్థమైంది. దానికి నాకు సార్ బాగా జ్ఞాపకం ఉంటాడు. ఎందుకంటే నాకు మెయిన్ ఉద్యోగం రావడానికి కారణం ఆ సబ్జెక్ట్లో ఈ టైప్ పెట్టాడు, అన్నీ మనకు నేర్పేసిండు మనకు సార్. కాబట్టి దానికి హృదయపూర్వక ధన్యవాదాలు. వీరబాబు సారు 9th 10th వచ్చి ఉంటాడు సారు. మామూలుగా మనకు మ్యాథ్స్ అనేది అడప వస్తుంది, పాస్ మార్కులు తను తినే వాళ్ళం కాదు, ఎక్కువ పాస్ అవుతాం ఓకే, కనపడకుండా అలా చేస్తాం అది ఓకే, అంతవరకు ఉండేది. సార్ వచ్చిన తర్వాత ఆయన చెప్పే విధానం ఏమో తెలియదు, కానీ మ్యాథ్స్లో మంచి మార్కులు రావడం మొదలుపెట్టాయి. ఎప్పుడైనా సరే 100 మార్కులు పెడితే మనకు మామూలుగా 30-35 వచ్చాయి, 40 మార్కులు. ఆయన రావడం వల్ల 80-85 వచ్చినాయి. ఒకసారి 70 మార్కులు వచ్చినాయి. 70 మార్కులు వచ్చినాయని కొట్టాడు. నీకు ఎందుకురా 70 వచ్చాయి, తక్కువ వచ్చినాయని కొట్టాడు. నాకు ఏమో బాధ అయింది, ఏమో ఏడిపోయింది. నాకు మ్యాథ్సే రాదు, మీరు చెప్పడం వల్ల వచ్చింది. 70 మార్కులు అంటే తక్కువేం కాదు, నన్ను ఎందుకు కొట్టాలి అని నాకు బాగా బాధ వేసింది. కాకపోతే ఆయన కాన్సెప్ట్ ఏంది, వీడు ఆల్రెడీ చదువుతాడు, వీడికి 80-85 వస్తాయి, 70 ఎందుకు వచ్చినాయి, వీడు చదవలేదు అని చెప్పేసి కొట్టుంటాడు. కానీ నాకు బాగా జ్ఞాపకం అది. ఆ సార్ చెప్పే విధానం వల్లనే ఒక విధంగా నాకు జాబ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. చాలా మంచిగా చెప్పేది సార్, థ్యాంక్ యూ. ఇంకా మాకు బేసిక్ పడిందంటే మన కృష్ణమూర్తి సారు, జ్యోతి మేడం, శ్రీదేవి మేడం, గీతనా ఉమా మేడం, వాళ్ళు మాకు బేసిక్ వాళ్ళని గ్యాదర్ చేసాం కానీ రాలేదు మాకు. నెక్స్ట్ వచ్చి ప్రవీణ్ సార్ మాకు 10th వరకు మ్యాథ్స్ చెప్పాడు. అన్న మాకు చాలా క్లోజ్గా ఉండి చాలా చెప్పిండు. ధన్యవాదాలు సార్. కృష్ణ సార్ అయితే సార్ లాగా ఉండకపోయేది, మేము అప్పుడు చిన్నగా ఉండేది, కానీ ఒక ఫ్రెండ్ లాగా, ఒక దోస్తులాగా మన విజయ్ సింగ్ కానీ హనుమంతరావు కానీ వాళ్ళని చాలా ప్రేమగా చూసుకునేది. అరే మీరు మంచిగా ఉన్నారా, మంచి చదువుతారా, చదవంటారా, వాడు మంచి బొమ్మలు మంచి సైన్స్ సబ్జెక్ట్ వచ్చేదాన్ని, మీరు ఎక్కడికి వెళ్ళిపోతారా, మీరు చదవండి చాలా ప్రోత్సహించేది, చాలా మంచిగా చూసుకునేది. అంటే సార్ లాగా అయిపోయేది వ్యక్తిత్వం, ఒక ఫ్రెండ్ లాగా వ్యక్తిత్వం ఉండేది సార్ వాళ్ళది. శ్రీధర్ సార్ నైట్ మాకు నైట్ క్లాస్లప్పుడు మాకు కాపలాలాగా ఎక్కడికి పోకుండా పిల్లగాళ్ళందరూ చక్కగా చెప్పుకుంటూ ఏదైనా డౌట్ వస్తే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మంచిగా ఉండేది. నెక్స్ట్ వచ్చి అంజయ్ సారు ఉన్నది తక్కువ కాలమే, కానీ మీకు గుర్తుందో లేదో, ఒక లెసన్ ఉంటే ఆ లెసన్లో అరే పిల్లలు మీరు 5గురు ఒక బ్యాచ్, ఈ బ్యాచ్లో మీరు లెసన్లో బిట్టు తయారు చేయాలి అని బిట్టు తయారు చేయండి. అట్లా ఒక 5 గ్రూప్ చేసేసి ఆ పేపర్ని షెఫిల్ చేసి ఫ్రిజ్ లాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బిట్ అడగాలి, మారిపోతుంది. అప్పుడు ఆ సబ్జెక్టు ఒక్కొక్కళ్ళు ఎట్లా బిట్లు తయారు చేయగలుగుతున్నారు అనే కాన్సెప్ట్తో తయారు చేసేది. అది కూడా మాకు డిఎస్సీలో చాలా ఉపయోగపడింది సార్, దానికి ప్రత్యేకమైన థ్యాంక్స్. ఓకే, ఈ గెట్ టుగెదర్కు సహకరించి వచ్చిన మిత్రులందరూ కూడా మెయిన్ బాగా వర్క్ చేసిన విజయ్ సింగ్, సందీప్, వీరారెడ్డి, సతీష్, స్నేహ, రమేష్ శ్రీ, వీళ్ళందరికీ కూడా, లింగరాజు, వీళ్ళందరూ కూడా నా ప్రత్యేక థ్యాంక్స్. ఇంతటితో నా చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. ఇప్పుడు విజయ్ సింగ్ మాట్లాడవలసింది కోరుతున్నాను. విద్యార్థులు, ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఇక్కడ వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సంతోషంగానూ ఉంది,
యాజ్ వెల్ యాజ్ బాధగానే ఉంది. సంతోషం ఏంటంటే 20 years తర్వాత ఫ్రెండ్స్ అందరినీ మీట్ అవ్వడం అనేది ఒక మెమొరబుల్ మూమెంట్. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరిని రామరావు సార్ని సైరన్ సార్ని మనం కోల్పోవడం జరిగింది దురదృష్టం. సో అదొక బాధాకరమైన విషయం. ప్లస్ మా ఆహ్వానం మనిషి వచ్చిన ఉపాధ్యాయులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. స్కూల్ గురించి చెప్పాలి అంటే ప్రతి స్కూల్లో ప్రతి విద్యార్థికి పాఠాలే చెప్తారు, బట్ మన శాంతినికేతన్లో ఎథిక్స్ నేర్పించారు. అది ఎందుకు అంటున్నానంటే రీసెంట్లీ సైకిల్ సార్ ఎక్స్పైర్ అయ్యారు అన్ఫార్చునేట్లీ. యాదగిరి సార్ జస్ట్ ఒక మెసేజ్ పెట్టారు, ఇలా సార్ ఎక్స్పైర్ అయిపోయారు, మనం కాంట్రిబ్యూట్ చేయడం ఫండ్ అని. సో హైయెస్ట్ నాకు తెలిసి 5 lakhs అరౌండ్ 6 lakhs మన శాంతినికేతన్ స్కూల్ నుంచి మనం ఫండింగ్ ఇవ్వడం జరిగింది. సో పిల్లలకి ఎంత ఎథిక్స్ నేర్పించారు అనే దానికి నిదర్శనం అనేది అదొక ఎగ్జాంపుల్ అని నేను చెప్పగలను. అండ్ ప్రతి ఉపాధ్యాయుల గురించి చెప్తే యాదగిరి సార్కి నాకు అంత ర్యాప్ లేదు, బట్ సార్ వచ్చి విజిట్ చేసే వాళ్ళు తన ఇంపాక్ట్ మిగతా స్టూడెంట్స్ మీద ఉండొచ్చు, బట్ నా మీద అంతా లేదు. కమ్ టు ద వెంకటనారాయణ సార్ గురించి నేను ఎక్కువగా ఏం చెప్పాను, బట్ సార్ వన్ అండ్ ఓన్లీ బాహుబలి లాగా లెవెల్ శాంతినికేతన్ స్కూల్ని లీడ్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అమ్మాయిని చాలా ప్రొటెక్టివ్గా నైట్ చాలా ప్రొటెక్ట్ చేసేవాళ్ళు అంటారు సొంత కూతురులాగా. అండ్ వన్ మోర్ థింగ్ నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ మిడ్ నైట్ 1 o'clock 2 o'clock కదండి సార్, ఆ టైంలో హాస్పిటల్కి తీసుకెళ్ళారు. సో ఒక ఫాదర్ లాగా ట్రీట్ చేస్తారని దానికి ఈ ఎగ్జాంపుల్గా నేను చెప్పగలుగుతున్నాను. అండ్ వచ్చేసి వెంకన్న సార్ వచ్చేసి యాక్చువల్గా అందరు కొడతారంటారు కానీ నేనైతే మోస్ట్లీ 2-3 times తిన్నాను, బట్ ఆ భయానికి ఎక్కువ చదివాను. ఈ దెబ్బలు తప్పించుకోవడానికి ఆ సైన్స్ సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అదనుకోవచ్చు. అండ్ కమ్ టు ద కృష్ణ సార్ ఇంపాక్ట్ అనేది మాకు చాలా ఉంటుంది. యాక్చువల్గా సార్ ఎఫెక్ట్ అని కాదు, స్టూడెంట్స్ పైన సో మన టీచర్స్ ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది. ఫర్దర్గా అది బయటకు వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది. సార్ని నేను సార్ అంటే యాజ్ ఒక బ్రదర్ అని అనొచ్చు, ఎందుకంటే ఇప్పటికీ కూడా కాల్ చేసినా చెప్పమ్మా అని గుర్తుపడతారు, రికగ్నైజ్ చేస్తారు ఇలా ఉండాలి అని చెప్పేసి. సో అది వేరే బాండింగ్ అనేది అది వేరే డిఫరెంట్ ఉంటుంది, అది ఇక్కడ చెప్పేది కాదు. కమ్ టు ద శ్రీను సార్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పకపోతే బాగోదు. ఇక్కడ ఆయన తెలుగుని మనకు ఒక అమృతం లాగా నూరి పోసారు అందరికీ. యాక్చువల్గా తెలుగు సబ్జెక్ట్ ఇప్పుడు కనుమరుగైంది కానీ, బట్ ఆయన లెసన్స్ వింటే మళ్ళీ దాని మీద ఈజీగా వచ్చేస్తుంది, అంత బాగా చెప్పారు. అవి నాకు యూజ్ అయ్యాయంటే నాకు ఎస్ఐ ఎగ్జామ్ రాసినప్పుడు కొంచెం యూజ్ అయ్యాయి, దాన్ని నేను అగ్రీ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, సార్ వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇది వీటి బేసిస్ అనే తెలుస్తుంది, అర్థమవుతుంది. అండ్ రిమైనింగ్ మన వీరబాబు సార్ మ్యాథ్స్లో నేను 10th యాక్చువల్ ఫెయిల్ అవుతా అనుకున్నాను, బట్ డాక్టర్స్ తను చెప్పిన పాయింట్స్ స్లోగా అంటే వాళ్ళు చెప్పడం, నేను ప్రవీణ్ సార్ కూడా యావరేజ్ మార్క్స్ పాస్ అయ్యాను. సో ఈరోజు నేను జాబ్ చేస్తూ ఉన్నాను అంటే బేసిక్ బిల్డర్ నేర్పింది ప్లస్ నా ఎఫెక్ట్ కూడా కొంచెం ఉందని చెప్పగలను. ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను మర్చిపోయాను. అండ్ ప్రజెంట్గా నేను కాన్స్టెంట్ వర్క్ చేస్తున్నాను భద్రాచలంలో. వన్ మోర్ థింగ్, ఇది మా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గురించి చెప్పాలి అంటే నాకు బాయ్స్ నుంచి స్టిల్ నవ్ 9th లో వచ్చాను నేను. 9th నుంచి నాకు ఇప్పటికీ నా పరిచయమే గొడవతో స్టార్ట్ అయింది నాకు మంది, బట్ స్టిల్ ఇప్పటికీ కూడా మా బాండింగ్ తను నా దగ్గర నుంచి ఇంతవరకు తీసుకుంది ఏం లేదు, నాకు నేను తను చేసింది ఏం లేదు. కానీ నా బాధలో కోపంలో ప్రతి దాంట్లో జెన్యున్గా చెప్తున్నాను, ఇప్పటికీ కూడా నేను ఎందుకు ఏదో పనులు చేసినా నాకు తోడు ఏకైక వ్యక్తి అంటే వాడని నేనైతే అవమానికి చెప్పగలను. ఇప్పుడు నేను చెప్పకపోతే బాగుంది, ఎందుకంటే నేను చేసిన ఏదో పనులు ప్రతి దాంట్లోనూ తను బాగా నా వల్ల తను దెబ్బలు తిన్నాడు కూడా సీరియస్లీ. స్కూల్లో తిన్నాడు, బయట కూడా తిన్నాడు, అది వేరే సబ్జెక్ట్. అండ్ కమ్ టు నెక్స్ట్ ఏంటంటే గర్ల్స్లో నా ఫ్యామిలీ అని వచ్చింది. స్నేహ కానీ నవ్య కానీ స్వాతి, స్పెషల్గా స్వాతి తను రాలేదు, ఫీవర్ వల్ల మిస్ అయిపోయింది. అమ్మాయి కూడా చాలా నన్ను మోటివేట్ చేసుకుంటూ నాకు జాబ్ లేదు అప్పుడు, బట్ అప్పుడు నాకు టచ్లో ఉండేది. రమ్య కూడా అప్పుడు బీటెక్ ఖమ్మంలో చేశారు, అప్పటి నుంచి పరిచయం.
సో అమ్మాయి కూడా నాకు చాలా గైడెన్స్ ఇచ్చింది అనమాట, ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి. సో ప్రత్యేకంగా స్వాతికి అండ్ హనుమంత్కి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత నాకు ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఈ ఆర్గనైజింగ్ చేసిన సందీప్, సాయి అండ్ సతీష్ వీళ్ళందరికీ తెలియజేసా ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ వన్ మోర్ థింగ్, నాకు పిల్లలు లేరు, నాకు మ్యారేజ్ కాలేదు, తొందరలోనే అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను, తప్పకుండా రావాలి. అండ్ ఇక్కడ ఉన్న సార్ వాళ్ళకి కొంతమంది నాకు తెలియదు, సార్ తెలుసు, సార్ మనం మాట్లాడుతున్నాం, టైం లేదు, అంత ఆకలి అవుతున్నట్టుంది, అందరూ భోజనం చేసేది తొందరగా. ఏదైనా తప్పులు ఉంటే క్షమించగలరు ఏర్పాట్లలో. ఫస్ట్ టైం సెకండ్ టైం వేరే దగ్గర చేస్తాము. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. క్లాస్లో వాళ్ళ అమ్మాయి పెళ్ళి అంట నెక్స్ట్ మంత్, నీకు పెళ్ళి ఎప్పుడని అడుగుతారు. వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయిపోతుంది, మా వాడు పెళ్ళి కావట్లేదు, పెళ్ళి ఎప్పుడని అడుగుతున్నారు. మీ అబ్బాయిని అమ్మాయిని అందరినీ తీసుకుంటండి. మోస్ట్లీ నాకు ఇంకో 2-3 monthsలో ఉంటుంది. అందరు తప్పకుండా రావాలి. ఇన్విటేషన్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను. రేపే నా పెళ్లి చూపులు, రేపే నా పెళ్లి చూపులు ఈ శుభ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో మోస్ట్లీ 1 or 2 monthsలో మ్యారేజ్ ఉంటుంది. మీరు అందరూ తప్పకుండా రావాలి. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. శ్రవంతి, స్నేహ, నవ్య ప్రత్యేక ధన్యవాదాలు. వీళ్ళు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ విజయ్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఆల్మోస్ట్ ఒక 2-3 days నుంచి చాలా కష్టపడ్డారు ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వడానికి. మెయిన్ బాగా వర్క్ చేసిన వాళ్ళు సతీష్ ఇంకా స్టిల్ వంట దగ్గరే ఉన్నాడు. మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ నుంచి ఇప్పటి వరకు కదలలేదు. అండ్ సాయి, సైదులు అండ్ వీరారెడ్డి మార్నింగ్ 4 o'clock నుంచి రావటం జరిగింది. అండ్ ఆర్ మహేష్. సో ఈ 5 members చాలా కష్టపడ్డారు ఈ ఈవెంట్ గ్రాండ్ అవ్వడానికి. ప్రతి ఒక్కరు చాలాసేపు నుంచి ఇక్కడ రమ్మని చెప్తున్నా కూడా వర్క్స్ అన్న అయితే చేశారు, కానీ ఇక్కడికి రావడానికి కొంచెం ఆలోచిస్తున్నాను. యాదగిరి సార్ నేను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడికి వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ కాదు, ఎందుకంటే జ్ఞాపకాలు వాటిని దేంతో పోల్చలేదు. ఎందుకంటే జీవితం అంటే జ్ఞాపకాల సమాహారం. మనం ఏది చనిపోయే క్షణంలో మనం ఒక్కసారి మనం కళ్ళు మూసుకుంటున్నప్పుడు మనకు గుర్తు వస్తే ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా శాంతినికేతనం అనేది గుర్తుంటుంది. ఎందుకంటే అది మనకి అదే మన జీవితం. యాక్చువల్గా మనం ఎక్కడున్నా కూడా ఎక్కడైతే నేర్చుకున్నామో, ఏదైతే ఎథిక్స్ నేర్చుకున్నామో, ఏదైతే జీవన విధానం నేర్చుకున్నామో, ఎక్కడైతే జీవించామో ఒకప్పుడు అదే మన జీవితం, అదే మనం నడిపిస్తుంది. మన గుండెని ఒక్కసారి చేసి మనస్సాక్షి కళ్ళు మూసుకుంటే అన్నీ గుర్తొస్తాయి. అందరికీ తెలుసు, కాకపోతే చెప్పలేకపోతున్నాం, కానీ హృదయంలో పదిలంగా ఉన్నాయి. ఈ సందర్భంగా మీకు ఒకసారి చెప్తూ అందరికీ వచ్చినది ధన్యవాదాలు. ఏ విధంగా మీ ఫ్రెండ్స్ చెప్పారో ఉపాధ్యాయుల తరఫున కూడా మీ అందరికీ మేము థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఎక్కువగా ఏ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అయినా ఎక్కువ అబ్బాయిలే ఉంటున్నారు. విచిత్రం ఏంటంటే మీ బ్యాచ్లో అమ్మాయిలు ఉన్నారు ఎక్కువ మంది, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. సో యు ఆర్ గ్రేట్ రియల్లీ. రెండో విషయం, ఈ సందర్భంగా మేము కూడా ఎక్కువసేపు మాట్లాడడం, కాలం ఎక్కువైంది, 2 దాటుతుంది. చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉంటే తినిపించండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే మళ్ళీ మీటింగ్ భోజనం చేసిన తర్వాత, భోజనానికి ముందు, భోజనం తర్వాత అంటే కొంత బాగుండదేమని ఆలోచన. తొందరగానే ముగిద్దాం. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు 2006 నుంచి 2026 ఇది మామూలు ప్రయాణం కాదు. ఈ ప్రయాణంలో అందరం కూడా జీవితంలో స్థిరపడ్డారు. మేము కూడా జీవితంలో స్థిరపడ్డాము శాంతినికేతనం వల్ల. మన బతుకు, మన జీవనం, ఎవ్రీథింగ్ అది శాంతినికేతనంతో ఖచ్చితంగా ఎక్కడో అక్కడ ముడిపడి ఉంటుంది. అది అందరం కూడా చెప్పగలం ఘంటాపదంగా. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని పురస్కరించుకొని సార్ మాట్లాడతారు. తోటి ఉపాధ్యాయులకి మరియు స్టూడెంట్స్కి, మీ అందరికీ స్టూడెంట్స్కి ఆశీర్వాదం ఇస్తూ పిల్లల్ని కూడా ఈ ఫ్యూచర్లో మంచిగా మీ పిల్లల్ని కూడా ఈ ఫ్యూచర్లో మంచిగా ఉండాలని చేసుకుంటూ ధన్యవాదాలు. నాతోటి ఉపాధ్యాయులకు మరి మన పాఠశాల కరెస్పాండెంట్ యాదగిరి సారు మరియు వెంకటనారాయణ సారు మరి నాతోటి ఉపాధ్యాయులకు మరియు ప్రియమైన విద్యార్థులకు మనం 2005-2006 10th బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని జరుపుకుంటున్నాం.
అయితే నేను 2002, 2003 10th క్లాస్ బ్యాచ్ అప్పుడు చెప్పాను. అప్పుడు దాదాపు మీరు 6th, 7th చదువుకుంటారు అనమాట నాకు తెలిసేది. నాకు అబ్బాయిలలో ఒక 3-4 కొంచెం ఐడెంటిఫై చేయగలుగుతున్నాను. అమ్మాయిలు అయితే రమ్య, తర్వాత నవ్య అంటే ఎప్పుడు మా దగ్గరే ఉండేది. వాటికి నవ్యని గుర్తుపెట్టిన. ఇటు స్నేహ ఒక అమ్మాయి, అటు సమితనా ఎవరు ఉన్నారు పక్కనే, సబిత ఓకే. ఇక మిగిలినందరూ కొంచెం నేను గుర్తుపట్టలేకపోయాను, ఏమనుకోవద్దు. ఇక్కడ చాలా లాంగ్ 24 years అనుకుంటాను. అదే 10th బ్యాచ్ చెప్తే 100% నేను మ్యాక్సిమం గుర్తుపెట్టేటోని. మీరందరూ మంచి ప్రోగ్రామ్ నిర్వహించడానికి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీధర్ సార్కి ధన్యవాదాలు. సార్ కూడా మీతో ఎవరైతే ఉన్నారో జ్ఞాపకాలు గుర్తు తీసుకున్నారు పిల్లల్ని. సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ లక్ష్మణ్ సార్ వారి యొక్క అమూల్యమైన స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గెట్ టుగెదర్ పార్టీకి వచ్చిన శాంతినికేతన్ వ్యవస్థాపకులు మరియు ఉపాధ్యాయులు వీళ్ళందరికీ నా నమస్కారాలు. విద్యార్థులకు నా శుభాశీస్సులు. మీరు 2005 చదువుకున్నప్పుడు నేను అంటే 10th క్లాస్ నేను లేను, ప్రైమరీలో ఉన్నట్టుంది. ఆ ప్రైమరీలో 6, 7, 8 వరకు వచ్చాను. నా పేరు లక్ష్మణ్ సార్ ఫ్రమ్ అన్నారగూడెం. ఇంగ్లీష్ చెప్పాను. ఆ ఇంగ్లీష్ నాకు ఈరోజు ఈ స్టేజ్లో కూర్చోబెట్టడానికి గవర్నమెంట్ చేసింది. నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ వర్కింగ్ ఎఫ్హెచ్ఎస్ లింగంపల్లి మున్సిపల్ మండల్. ఐఎమ్ స్టేయింగ్ ఎట్ సూర్యాపేటలో ఉంటాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలామంది కొంచెం మాకైతే జ్ఞాపకం అప్పుడప్పుడు వస్తూనే ఉన్నారు. మ్యాక్సిమం అందరూ చూసినప్పుడు అబ్బాయిలే, అంటే ఫేస్లో కొంచెం చేంజెస్ రావడం వల్ల కొంతమంది గుర్తుపట్టలేకపోయాను. మేము అప్పుడు మీరు అంతా చెప్పారు సార్లు చూస్తే భయం అని. మా సార్లు చూస్తే ఇప్పటికీ మాకు భయం. వాళ్ళు మాకు ఏం చెప్పారు అంటే అన్నీ చెప్పారు, దాంతోపాటు డిసిప్లిన్ నేర్పారు. అదే అనుభవంతో చదువు ఒక విలువతో మిమ్మల్ని పనిష్మెంట్ కానీ శిక్షించడం అంటే జనరల్గా ప్రెస్ చేయడం కానీ ఒత్తిడి చేయడం కానీ జరిగి ఉండొచ్చు. దేనికోసం అంటే మీరు కూడా మా లెక్క ప్రైవేట్ స్కూల్లో కాకుండా కొంచెం గవర్నమెంట్ సెక్టర్లో మంచిగా హైయర్ ఎడ్యుకేషన్లో మంచి పొజిషన్లో ఉన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఆ రోజులో మేము కొంచెం దండించడం జరిగింది. మీరు అది అన్నితా భావించకుండా మంచి మనసుతో స్వీకరించాలి. అంతేకాకుండా ఈ శాంతినికేతన్ పాఠశాల గురించి చెప్పాలంటే ఇక్కడ మీ అందరికీ కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ టైంలో ఒక శాంతినికేతన్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ నిర్మించినటువంటి ఎస్టాబ్లిష్ చేసిన శాంతినికేతన్ లాంటిదే మనకి శాంతినికేతన్. మీలాంటి వాళ్ళకి అందరికో ప్రత్యక్షంగా ఉపాధి కల్పించినటువంటి అంటే దిక్సూచి లాంటిది ఈ పాఠశాల. మాలాంటి వ్యక్తులకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో సహకారం అందించినటువంటి పాఠశాల యాజమాన్యం, మా కొలీగ్స్ చాలా మా వెంట ఉండి మాకు కూడా ఎన్నో సూచన టీచింగ్లో కూడా చాలా సలహాలు ఇస్తూ ఈ స్టేజ్లో రావడానికి దోహదం చేశారు. మరియు ప్రత్యేకంగా శాంతినికేతన్ పాఠశాల చదువుకున్న విద్యార్థులు మాకు పరోక్షంగా చాలా హెల్ప్ చేసినట్టుగా ఉన్నది. అంటే మా సబ్జెక్ట్ని డెవలప్ చేసుకొని మేము కూడా సరే మీకన్నా లేటుగా జాబు అంటే మీ స్టేజ్లో కాకుండా మా స్టేజ్లో పోల్చుకున్నట్టు మేము లేటుగా కూడా జాబులు కొట్టడం అంటే దానికి కారణం పరోక్షంగా శాంతినికేతన్ పాఠశాల యాజమాన్యం, ప్రత్యక్షంగా శాంతినికేతన్ పాఠశాల యాజమాన్యం, పరోక్షంగా పాఠశాల అభిప్రాయం చెప్తున్నాం. మీరు ఈ విధంగా ఎప్పుడో మేము ప్రైమరీలో అంటే మిడిల్ ప్రైమరీలో మేము టీచింగ్ చేసినందుకు పిలిచినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరూ చూస్తుంటే వి ఫీల్ వెరీ హ్యాపీ. ఇలానే మీరందరూ కూడా మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ అందరూ మంచి ఆరోగ్యాలతో మీ పిల్లల యొక్క చదువుల మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మీకంటే మీ పిల్లల్ని మీరు గొప్ప వ్యక్తులుగా చేస్తారని మనసారా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
మీకు చెప్పడం ద్వారా మీకు కూడా ఆ సబ్జెక్ట్ని డెవలప్ చేసుకొని మీ జీవితంలో స్థిరపడడానికి మీకు శాంతినికేతన్ ఎదగడానికి జీవితంలో ఎలా ఉపయోగపడిందో మా జీవితంలో మీకు స్థిరపడడానికి శాంతినికేతనే ఆధారం అని చెప్పారు. సార్కి ధన్యవాదాలు. సో ఇప్పుడు మీ క్లాస్మేట్ యొక్క ప్లస్ మీకు 10th లో మీ గురించి మాట్లాడు. అయినా కానీ నాకు గుర్తుపెట్టుకొని పిలిచినందుకు చాలా థ్యాంక్స్. వీరబాబు సార్ ఈ కోచింగ్ కోసం వెళ్ళటము ఆయన కంప్లీట్ చేసి ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేశారు. జస్ట్ ఒక ట్యూటర్గా ఒక 3 months పనిచేయడం జరిగింది. ప్రస్తుతం వాట్రే ఫిలిప్స్ ఇండియా అనే కంపెనీకి ఏరియా సేల్స్ మేనేజర్గా టోటల్ తెలంగాణ మేనేజర్గా ఉన్నాను హైదరాబాద్లో.